ఈజిప్ట్ యొక్క గ్రేట్ పిరమిడ్ల రహస్యాలను తెలుసుకుందాం. గీజా నగరం మరియు నైలు నది అద్భుతాలు. ఈజిప్ట్ చరిత్ర నైలు నది యొక్క శాశ్వత జలాల వలె ప్రవహించే భూమి. మానవ చాతుర్యం మరియు సహజ సౌందర్యం కలిసే ప్రదేశం. ప్రపంచంలోని గొప్ప అద్భుతాలలో గీజా నగరం యొక్క అద్భుతమైన పిరమిడ్లు పురాతన నాగరికత యొక్క ఆశయం మరియు నైపుణ్యానికి నిదర్శనాలు. ఈజిప్ట్ యొక్క రాజధాని కైరో వెలుపల గీజా యొక్క పిరమిడ్లు పురాతన ఈజిప్షియన్ విజయానికి చిహ్నంగా ఉన్నాయి. అవి నైలు నది పశ్చిమ ఒడ్డున ఉన్నాయి. ఇది 5000 సంవత్సరాలకు పైగా జీవితాన్ని పోషించి నాగరికతను కొనసాగించింది. నైలు నది 6650 కిలోమీటర్లు లేదా దాదాపు 4130 మైళ్ళు విస్తరించి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన నది. ఆఫ్రికా నడిబొడ్డు నుండి మధ్యధరా సముద్రం వరకు ఈజిప్ట్ యొక్క సారవంతమైన భూములకు జీవం పోస్తుంది. నైలు నది లేకుండా పురాతన ఈజిప్షియన్లు అటువంటి స్మారక నిర్మాణాలను నిర్మించలేరు. గీజాను గ్రేట్ పిరమిడ్ ఆఫ్ కుఫు అని కూడా పిలుస్తారు. ఇది దాదాపు 2560 BCEలో పూర్తయింది మరియు 146 మీటర్లు లేదా 481 అడుగుల ఎత్తు పేరుగాంచింది. 3000 నమ్మకానికి విరుద్ధంగా పైగా పిరమిడ్లు బానిసలచే నిర్మించబడలేదు. అందుకు బదులుగా స్టోన్ మేసన్లు, ఇంజనీర్లు మరియు సహాయక కార్మికులతో సహా సుమారు 20,000 నుండి 30,000 వరకు నైపుణ్యం కలిగిన కార్మికులు దాదాపు 20 సంవత్సరాల వ్యవధిలో పనిచేశారు. భారీ సున్నపురాయి దిమ్మెలను తరలించడానికి ఎద్దులు మరియు మానవ శక్తి చాలా కీలకం. కొన్ని 80 టన్నుల వరకు బరువు ఉంటాయి. కార్మికులు చెక్క స్లెడ్లు, ర్యాంపులు మరియు తాళ్లను నైలు నదిపై ఉన్న క్వారీల నుండి రవాణా చేయడానికి నిర్మాణ ప్రక్రియలో భాగం కానటువంటి ఏనుగులను కూడా ఉపయోగించారు. ఈజిప్షియన్ ఫారోలు ఈ నిర్మాణాలను శాశ్వతమైన విశ్రాంత స్థలాలుగా నిర్మించుకున్నారు. ఈ నిర్మాణాలలో వారి ఆత్మలు మరణాంతర జీవితానికి చేరుకుంటాయి. BCEలో నిర్మించబడిన స్టెప్డ్ పిరమిడ్ ఆఫ్ డిసోజర్స్ నుండి ఈరోజు చూస్తున్న స్మూత్ సైడెడ్ పిరమిడ్ వరకు నిర్మాణ ఆవిష్కరణ కాలక్రమేణా పరిమాణం చెందింది. గీజా యొక్క పిరమిడ్లు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఊహాగానాలు సంగ్రహించడం కొనసాగిస్తున్నాయి. పురాతన ఈజిప్షియన్ నాగరికత యొక్క మేధావిని మరియు అన్నింటికీ సాధ్యం చేసిన జీవనాధారానికి నిదర్శనంగా నిలుస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching.